ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి సుగవాసి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నేతల వెన్నుపోటుతోనే ఓడిపోయినట్లు సుగవాసి ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహించారు. సుగవాసికి జగన్ రాయచోటి సీటు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో టీడీపీకి రాజీనామా చేసి సుగవాసి వైసీపీలో చేరారు. ఇప్పటికే రాయచోటి వైసీపీలో శ్రీకాంత్ రెడ్డి ప్రముఖంగా ఉన్నారు. వైసీపీ సీటు కోసం రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. రాయచోటి వైసీపీ టికెట్ పై ఓ మాజీ ఐఏఎస్ అధికారి కన్నుపడింది. జగన్ కోసం ఇప్పటికే ఆ మాజీ ఐఏఎస్ అధికారి జైల్లో ఉన్నారు. సుగవాసిని పార్టీలో చేర్చుకోవటం పట్ల కడప వైసీపీలో కొత్త తలనొప్పి మొదలైంది. అయినా సుగవాసి వైపే జగన్ మొగ్గు చూపారు. కడప జిల్లాలో బీటలు వారిన వైసీపీ కోటలను జగన్ కూల్చుకుంటున్నట్లు తెలుస్తోంది. రాయచోటి కాకపోతే సుగవాసికి రాజంపేట పార్లమెంటు స్థానం అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు రాజంపేటను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిట్టింగ్ స్థానంగా పెట్టుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై సుగవాసి ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, మడిమ తిప్పుతారా అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, చెప్పండి. సుగవాసి సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరినట్లుగా తెలుస్తోంది. అంటే ఆయనకి ఏ టికెట్ ఇస్తారంటూ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ స్థానాల్లో కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాయచోటి తెలుగుదేశం పార్టీలో అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా అయితే కనుక పెద్ద షాకే తగిలింది అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో కూడా 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కూడా రాజంపేట ఏదైతే అసెంబ్లీ స్థానానికి కూడా నిలవడం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆయన ఓటమి పాలైన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం గాలి వీచిన నేపథ్యంలో కూడా రాజంపేటలో అయితే కనుక ఆయన ఓటమి పాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా అప్పటి నుంచి దాదాపుగా సంవత్సరం కాలం పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ చూసుకుంటే కనుక అటు ఏదైతే ఇన్ఛార్జ్ పదవి విషయంలో పూర్తి స్థాయిలో కూడా అటు బాలసుబ్రహ్మణ్యం మధ్య, అలాగే చెమ్మర్ జగన్మోహన్ రాజు, అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి బాబు ముగ్గురి మధ్య కూడా పోటీ వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అసెంబ్లీకి పోటీ చేసిన వ్యక్తిని కాదని చెప్పి మరోపక్క చెమ్మర్తి జగన్మోహన్ రాజుకు పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారి కూడా ఆయన మనస్తాపం చెందడం జరిగింది. అయితే కనీసం ఇన్ని సంవత్సరాల పాటు తెలుగుదేశంలో ఉన్నాను, కనీసం నాకు ఇక్కడ ఎటువంటి స్పందన లేదు, అసలు పట్టించుకునే నాదుడే లేదన్నట్టు ఆయన పూర్తిస్థాయిలో మనస్పాతం చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయిలో ఏ పార్టీకి వెళ్తాడు ఏంటి అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, నిన్నటి దినం కూడా ఏదైతే తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా పూర్తిస్థాయిలో ఏదైతే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో చక్రం తిప్పారనుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఇప్పటికే రాజంపేటకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కూడా మిథున్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్లమెంట్కి వచ్చేటువంటి ఏ నియోజకవర్గాల్లో అన్ని దాంట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా మిథున్ రెడ్డికి పెద్ద ఎత్తున కూడా పట్టుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన పక్షంలో కూడా ఖచ్చితంగా ఇటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే బలమైన క్యాడర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేర్చుకోవాలనే నేపథ్యంలో కూడా మిథున్ రెడ్డి ఒక మారు స్టెప్ వేసి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లి కూడా పూర్తిస్థాయిలో ఆయన కండువా వేసి పార్టీలు చేర్పించారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు, అసలు సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకి ఏం ఆఫర్ ఇచ్చారు, ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వనున్నారు ఏంటి అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు, రాయచోటి నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. అలాగే మనం చూసుకోవచ్చు, రెడ్డెప్ప గారి రమేష్ రెడ్డి కూడా ఇప్పటికే ఆయన ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పటికే మనం చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పూర్తిస్థాయిలో ఇప్పుడు కూడా జైలు పాలైన పరిస్థితి అయితే ఉంది. అయితే సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇస్తారా లేకుంటే ఎంపీ పదవి ఇస్తారా అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు. అయితే మరొక మనం చూసుకుంటే కనుక ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన భాగంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అటు లక్కిరెడ్డిపల్లి అటు రాయచోటి కూడా పూర్తిస్థాయిలో కూడా రెండు డివైడ్
నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో అటు ఏదైతే రాయచోటికి సంబంధించిన టికెట్ అయితే కనుక సుభాష్ సుబ్రహ్మణ్యంకి ఇస్తామని చెప్పి ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే ఒకవేళ రాజంపేట రాయచోటి కనుక ఇవన్నీ నేపథ్యంలో కూడా రాజంపేటకి సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాన్ని కూడా ఆయనకి ఇచ్చేట్టు కూడా ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని మనకు తెలుస్తుంది. లేకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైనా నామినేట్ పదవి ఇచ్చి ఆయన పూర్తిస్థాయిలో పక్కకు వెళ్తారా లేదన్న దానిపైన కూడా సర్వత్రా ఉట్టుకుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఆయన రాజీనామా అయితే కనుక పూర్తిస్థాయిలో అయితే కనుక రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అయితే కనుక గట్టి దెబ్బపడని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తాడు ఏందన్న పైన కూడా ఆయన తలనొప్పిగా మారిందని మనం చెప్పుకోవచ్చు. దుర్గా.